హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఈరోజు దాదాపు 30 జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుందని సమాచారం అయితే వచ్చింది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల అంటే జూలై నెలలో 29 నుండి ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో ఈ చేయూత పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభించిన విషయం తెలిసిందే. 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, మలేరియా, హెచ్ఐవి, డయాలసిస్ బాధితులకు రాష్ట్రంలో పింఛన్లు అనేవి అందిస్తున్నారు. చాలామంది వృద్ధుల వేళ్ల రేఖలు అదృశ్యం కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యం కాక వారు పింఛన్ పొందడం లేదు. కొంతమంది పెన్షనర్ల నిధులు ఇతరులు కాజేస్తున్నారు. వీటన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం అమలుకు నిర్ణయించుకుంది. టీజీ ఆన్‌లైన్ సాంకేతిక సహకారం తీసుకుంది. తొలి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పెన్షన్లు పొందే 23 లక్షల మందికే ఈ విధానం అమలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లో బ్యాంకుల పెన్షన్లు పొందుతున్న 21 లక్షల మందికి మాత్రం ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. ఈ విధానం కోసం యాప్‌ను రూపొందించింది. పోస్ట్ మాస్టర్లకు, పోస్ట్ మ్యాన్‌లకు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు శిక్షణ ఇచ్చింది. 13,00,00,000తో 6,000 మంది పోస్ట్ మ్యాన్‌లకు, పోస్ట్ మాస్టర్‌లకు కొత్త ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు. పంపిణీ ఈ విధంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి వారి ఫోటో తీసి ఆధార్‌లో ఉన్న ఫోటోతో సరిచూసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం వారికి పింఛన్ చెల్లిస్తారు. ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శుల వేలిముద్రలు వేసి పింఛన్ ఇప్పిస్తారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపట్టిన సంగతి తెలిసిందే. అలానే వచ్చే నెల నాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల మంజూరు చేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కొందరు చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్లు అనేవి ఇచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి అమలు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ చేయూత పేరుతో ఈ ఆసరా పెన్షన్లు ఇస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో 4,016 ఆసరా పెన్షన్ కింద ఇచ్చేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేయూత పెన్షన్‌గా మార్చి 2016లో వచ్చేవారికి 4,016 అలాగే రూ. 4,016 వచ్చేవారికి రూ. 6,016 చొప్పున అందిస్తున్నట్టు సమాచారం అయితే వచ్చింది. 2025 తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణలో పెన్షన్ కింద వేర్వేరు విభాగాలకు చెందిన 42,07,000 మంది లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ అనేవి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, చేతి వృత్తుల్లో ఉన్నవారికి ప్రతి నెల ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వృద్ధులకు పాటు ఇతరులకు 2,016, వికలాంగులకు నెలకు 4,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కార్ పెంచేందుకు రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.